హైదరాబాద్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అటు ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభలు, రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకం ఎగురవేశారు. దీనిపై వివరాలు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయ్యాయని, దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు లేకుండా పౌరులందరికీ సమాన హక్కులు రాజ్యాంగం కల్పించిందన్నారు. హైదరాబాద్లోని వివిధ పార్టీ కార్యాలయాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పాలన అందిస్తోందని అన్నారు. హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనే ఆలోచనతో ప్రతి భారతీయుడు, ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాజ్యాంగ గౌరవ దినోత్సవంగా సంవిధాన్ గౌరవ అభియాన్ ఈరోజు మనం ప్రారంభించబోతా ఉన్నాం. ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బస్తీకి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. మన రాజ్యాంగము మన గౌరవము, మన హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి భారతీయుడు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు గాంధీ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాదళ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సేవాదళ్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి జాతీయ జెండా ఎగురవేశారు. మరోవైపు సిపిఐ కార్యాలయం మగ్దుం భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జాతీయ జెండా ఎగురవేశారు. కాగా తెలంగాణ హైకోర్టులో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.